హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, త్వరలో టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ పి వంశీకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు. ఆయనతో మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి, వెరీ నైస్. ఓకే, ఒక సౌమ్యుడిగా మీకు మంచి పేరుంది సార్ బయట జనాల్లో. మా ప్రేక్షకులకి మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకోండి సార్. మీ అందరికీ తెలుసు, వంశీ మాస్టర్గా నా పేరు డాక్టర్ పి వంశీకృష్ణరాజా. చదువులో మీకు ఇంతకుముందే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, నేను అలమినీ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ మోరోవర్ I feel proud. I completed my PhD from JNTU Kakinada. రియల్లీ హ్యాపీ అండి. నా చదువులో కానీ జాబ్లో కానీ చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సార్ మీ గురించి అడిగితే బయట ఒక మంచి వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది మీకు. మీ చదువు విషయంలో కానీ మీ వ్యాపారంలో కానీ ఇప్పుడు నెంబర్ 1గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు మీరు. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఈ పాలిటిక్స్ వైపు ఎందుకు రావాలనిపించింది? నేను ఐ డోంట్ ఫీల్ అది టీచర్ ఎమ్మెల్సీ అనేది నేను ఒక పాలిటిక్స్గా చూడను. ఎందుకంటే అంటే ఇప్పుడు అది కూడా పెద్ద రాజకీయం అయిపోయింది మీకు. మీరు చెప్పింది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ నేను ఎప్పుడు కూడా టీచర్స్ అంటే దే ఆర్ ఎడ్యుకేటింగ్, అంటే దే ఆర్ నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఎడ్యుకేటింగ్ ద సొసైటీ. టీచర్స్ మనకి తెలుసు, వాళ్ళు నేషనల్ బిల్ చేయాలి అంటే టీచర్స్ పోషించే పాత్ర అనేది ఇంకా మనం వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అది మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ప్రతి ఒక్కరు కూడా టీచర్ దగ్గర నుంచే రావాల్సిందే. కాబట్టి మనకి ప్రపంచాన్ని పరిచయం చేసేదే టీచర్లు. ఆ టీచర్సే మెయిన్. ఆ టీచర్స్ మీరు అడిగారు ఇందాక, సార్ ఎందుకు మీరు పోటీ చేస్తున్నారు, మీది ప్రజెంట్ పిహెచ్డి అయిపోయింది, యు ఆర్ ఇన్ గుడ్ పొజిషన్, చాలా బాగుంది అని చెప్పి మీరు ఇందాక ముందు కూడా అంటున్నారు. బట్ నాకు టీచర్స్ హ్యాపీగా లేరండి. టీచర్స్ హ్యాపీగా లేరు. ఎవరైతే నేషనల్ బిల్డర్స్ అని మనం అనుకుంటున్నాము టీచర్స్, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను టీచర్స్ని కూడా చాలాసార్లు నా ఫ్రెండ్స్ చాలామంది ప్రొఫెషన్ వదిలేసి వెళ్ళిపోతుంటే ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై ఎగోని. నాకు కొంతమంది టీచర్స్ని చూస్తే వాళ్ళు అన్నా సారీ మేము మానేసి వెళ్ళిపోతున్నాము ప్రొఫెషన్ అంటే, మనం ఏం చేయలేని పరిస్థితి కూడా అయిపోయింది. కొంతమంది ఆ ప్రొఫెషన్ నుంచి పోనీ హైకి ఏదన్నా వెళ్ళి ఏదన్నా టాప్ లెవెల్ బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే ఒక హై అండ్లు ఇంకా అంతకంటే ఎదుగుతున్నారు అంటే మనం ఆనందించవచ్చు. ఇట్స్ వెరీ గ్లాడ్ టు అస్. బట్ వాళ్ళందరూ కూడా ఇంకా చాలా హార్డ్ వర్క్స్ అని కొంతమంది డైలీ లేబరర్స్గా కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. మొత్తం మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక టీచరు, లేకపోతే ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసరు, అక్కడ పాఠాలు చెప్పుకునే వాళ్ళు ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నారు, ఇక్కడ లేబరర్గా వర్క్ చేస్తున్నారు. వింటున్నాం ఈ మధ్య, మీరు వింటున్నారు. నాకు వాళ్ళందరూ ఫ్రెండ్స్. నేను వాళ్ళని చూస్తే ఇంకా ఎలా ఉంటుందంటే, కొంతమంది ఈరోజు కూడా అంత స్ట్రగుల్ అవుతూ కూడా, ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోతూ ఉంటే ఇంకో కొంతమంది ఇంట్లో కష్టాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ వృత్తిని వదలకుండా కంటిన్యూస్గా అలా వర్క్ చేస్తున్నారు. ఆ మోటో ఏంటంటే, మనం ఒక సొసైటీని తయారు చేస్తున్నాము, మనం బిల్డ్ చేస్తున్నాము, మనం అంటూ పుట్టి మన నేషన్కి మనం సర్వీస్ చేస్తున్నామని ఒక హ్యాపీనెస్ ఉంది. బట్ హ్యాపీనెస్ ఉంది కానీ వాళ్ళకి వెల్ఫేర్ లేదండి, అస్సలా లేదు. సార్ ఇలాంటి ఇదిలో ఉన్న వాళ్ళకి మరి ఎమ్మెల్సీలుగా గెలిచిన టీచర్ ఎమ్మెల్సీలుగా గెలిచిన వాళ్ళు ఉంటారు కదా సార్, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? యాక్చువల్లీ అదే అర్థం కావట్లేదు సార్. అంటే మనం ఒక ఎమ్మెల్సీగా గెలిస్తే వాళ్ళ వాయిస్ మన హౌస్లోని మొత్తం ఇంకా స్టేట్ అంతా వినిపించినట్టే.
వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు. ఇప్పుడు మనం నార్మల్ వ్యక్తులు లేకపోతే ఒక చిన్న చిన్న సొసైటీలు లేకపోతే అసోసియేషన్స్ ఉంటాయి టీచర్స్కి. ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ దే కెనాట్ రీచ్ వాళ్ళు ఒక సీఎం దగ్గరకో లేకపోతే హౌస్ మెంబర్స్ దగ్గరకో లేకపోతే ప్రాబ్లం ఎవరైతే సాల్వ్ చేస్తారో ఆ మినిస్టర్స్ దగ్గరకో రీచ్ అవ్వడం, అపాయింట్మెంట్ తీసుకోవడం ఇదంతా కష్టం. బట్ మనకి రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగం ద్వారా మనం ఏంటంటే మనం గవర్నమెంట్ ద్వారా మనం ఎన్నుకుని ఆ ఎలక్టెడ్ అభ్యర్థి హౌస్లో కూర్చుని వాళ్ళందరితో దగ్గరుండి చర్చించి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పగలుగుతున్నారేమో, కానీ ఇంప్లిమెంట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ దగ్గర కానీ లేకపోతే డిప్లాయ్మెంట్ దగ్గర కానీ ఆగిపోతుందండి. అంటే ఫిజికల్గా అయితే ఆ ఫ్రూట్స్ రావట్లే. ఆ ఫ్రూట్స్ రావాలి అంటే నాకు తెలిసి ఇప్పుడు మేము యాజ్ ఏ టీచర్స్గా నేను వర్క్ చేస్తున్న కాలేజెస్లో కానీ ఎక్కడైనా నేను టీచర్గా వర్క్ చేశాను, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను, అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను, ప్రిన్సిపల్స్గా వర్క్ చేశాను. ఇదే జేఎన్టీలోని అదొక నా అదృష్టం అనుకుంటాను. అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను కంప్యూటర్ సైన్స్. జేఎన్టీ కాకినాడలోని ఎక్కడైతే పిహెచ్డి తీసుకున్నానో అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. అది నాన్ గవర్నమెంట్ పొజిషన్, కాంట్రాక్ట్ అండి. అండ్ ఆఫ్టర్ దాట్ నేను లక్కీగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లోని హెచ్ఓడిగా వర్క్ చేశాను. కైట్ అమలాపురం ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. ప్రజెంట్ స్వర్ణాంధ్రలోని డైరెక్టర్గా ఉన్నాను ఇన్నోవేషన్ సెంటర్కి. ఉన్న సాటిస్ఫాక్షన్ అది కూడా ప్రాబ్లమ్స్ ఎక్కడికక్కడ నేను టీచర్స్ పట్టణంలో చూసినా అటు లెక్చరర్స్ పట్టణంలో చూసినా అంటే ఈ ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు మీకు చెప్పినవి ఏంటంటే సెక్యూర్ జాబ్స్, అంటే దెర్ ఈజ్ నో జాబ్ సెక్యూరిటీ ఫర్ దమ్. ఆ సెక్యూర్ జాబ్ రావాలి అంటే మన దగ్గర వాయిస్ ఒకటి ఇస్తే సరిపోతుంది. వీ హ్యావ్ టు అప్రోచ్ దెమ్ విత్ ద యాప్ట్ సొల్యూషన్. ఆ యాప్ట్ సొల్యూషన్ మనం ఇచ్చిన రోజు ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చెయ్యాలని మనం అడగాలి. గవర్నమెంట్కి కొన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎప్పుడు కష్టం అవుతుందంటే ఒక 5,000 కోట్లు లేకపోతే కొన్ని లక్షల కోట్లు లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే ఇట్ మే బి డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. ఎక్కడ కూడా మనం అడుగుతున్న సమస్యలు ఏది కూడా ఫైనాన్స్కి సంబంధించింది కాదు. ఈవెన్ దో అయినప్పటికి కూడా మన యొక్క సమస్యలు ఏది కూడా పరిష్కరించవట్లేదు. వాయిస్ ఇస్తున్నారా అంటే ప్రతి ఒక్క నెగ్గిన ఎమ్మెల్సీ వాళ్ళ పరిధి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఎక్స్టెంట్ వరకు వాళ్ళు చేస్తున్నారు, అంతే కదన్నా. ఇప్పుడు మీరు ఇప్పుడు సేమ్ ప్లాట్ఫామ్లో మీరు చూసుకుంటే ఒక 10 టిఫిన్ స్టాల్స్ ఉంటాయి లేకపోతే 10 టీ స్టాల్స్ ఉంటాయి. మీరు ఏదో అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు అప్పుడు ఎవరైతే బాగా చేస్తారో ఆ హోటల్కి ఎక్కువ మంది వెళ్తారు. అవునండి, నేను అంతే. చాలామంది నెగ్గారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చేశారు. నేను అంతకంటే మంచిగా టీ కాయగలనేమో, నా టీ స్టాల్కి ఎక్కువ మంది వస్తారేమో అనే నమ్మకంతోనే నేను కూడా వీళ్ళకి కంపల్సరీ నేనేంటంటే ఏ టీచర్ అయినా సరే నేను జనరల్గా ఏ ప్రాబ్లం చూసినా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఎక్కువ నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, నాన్ టీచింగ్ స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ ఇంటరాక్షన్లోని నేను వాళ్ళ వరీస్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ విని వదిలేనండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే పిహెచ్డీ చేశాను. నేను ఒక అప్లికేషన్ వాళ్ళకి ఏదైనా నేను ప్రొవైడ్ చేయగలనా, ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్కి నేను హెల్ప్ అవుతాను, నేను కంపల్సరీ ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది రాసుకుంటాను. సింపుల్ అండి, ప్రతి ప్రాబ్లంకి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి.
అవి మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం దగ్గర ఫెయిల్ అవుతున్నాం. ఓకే సార్, ఇది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ప్రజల్లో కానివ్వండి, కొంతమంది చదువుకున్న వ్యక్తుల్లో కూడా పెద్దగా అవగాహన లేదు ఇప్పటికి కూడా. అది మీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి ఏమైనా మీరు కొంచెం చెప్పగలుగుతారా? టీచర్ ఎమ్మెల్సీ ఓట్ అనేది అందరు టీచర్స్కి ఉంటుందండి. హై స్కూల్ టీచర్స్కి ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్స్, హై స్కూల్ టీచర్స్కి. ఆ హై స్కూల్ టీచర్స్ తర్వాత మీరు చూస్తే +1 +2 అది లెక్చరర్స్ అకార్డింగ్ టు దట్, లేకపోతే సమ్ టైమ్స్ మనం సిబిఎస్ఈలో చూస్తే టీచర్స్ అంటాం, టీచర్స్కి. అలాగే లెక్చరర్స్కి, పాలిటెక్నిక్ లెక్చరర్స్కి, డిగ్రీ లెక్చరర్స్కి, అలా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఒక 3 years సర్వీస్, మోర్ దెన్ 3 years సర్వీస్ వాళ్ళు ట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ ఓటు హక్కు కల్పించడం జరిగింది. నేను ఈసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు నాకు ఎస్జిటీస్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉన్నారు. ఓకే, ఎవరైతే ప్రైమరీ స్కూల్ టీచింగ్, ఆ స్కూల్స్లో టీచింగ్ చేస్తున్నారు, ఆ చేసే టీచర్స్కి ఎవరికి కూడా ఓట్స్ లేవండి, కానీ ఉండాలి. దాని మీద మీరు ఏమన్నా ప్రత్యేక కృషి ఏమైనా చేశారా? ఇప్పుడు చేస్తున్నారా? నేను డెఫినెట్లీ నేను ఇప్పుడు ఏంటంటే నా తక్షణ కర్తవ్యం ఏంటంటే వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి నేను ఓటు హక్కు కల్పించడానికి నేను ప్రయత్నించి ఓటు హక్కు కల్పిస్తాను. ఓకే సార్, ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి టీచర్లే ఓటర్లు కాబట్టి వాళ్ళకి ఎటువంటి భరోసాని ఈ సందర్భంగా మా ముఖంగా మీరు ఇవ్వాలనుకుంటున్నారు? టీచర్స్కి వచ్చినప్పటికీ ఎస్పెషల్లీ ఎవరైతే నాన్ గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో, అంటే ప్రైవేట్ సెక్టార్స్లో చేసిన వాళ్ళు, కాంట్రాక్ట్ బేస్డ్ లేకపోతే అవుట్ సోర్సింగ్, సమ్టైమ్స్ పార్ట్ టైమ్స్, ఈ టీచర్స్ ఎవరు కూడా ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఎందుకంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే టీచర్స్కి మాకు ఇంకా ఎవరు లేరు, మాకు ఇంకా ఈ వృత్తిలోని మనకి అంత ఇంప్రూవ్మెంట్ ఉండదేమో. అంటే ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటండి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదేమో, నాకు జాబ్ సెక్యూరిటీ ఉండదేమో అని చెప్పి ఒక రెగ్యులర్ శాలరీస్ కూడా లేక ఫైనాన్షియల్గా ట్రబుల్ అయ్యి చాలామంది వృత్తిని వదిలేస్తున్నారు. ప్లీజ్ నేను మీకు జాబ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాను, మీకు రెగ్యులర్గా శాలరీస్ వచ్చే విధానాన్ని నేను ప్రొవైడ్ చేస్తాను, అమలు చేసేటట్టు నేను చూస్తాను. దేవుని దయ వలన నా టీచర్ సహాయంతో వాళ్ళ ఓట్లతో నేను నెగ్గిన మరుక్షణం నుంచి కూడా నేను ఇప్పటి వరకు 8 hours జాబ్ చేశాను. నేను రేపటి నుంచి మీ అండదండలతో నెగ్గిన తర్వాత అప్పటి రోజు నుంచి 18 hours జాబ్ నేను చేస్తానండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను అందుకని ఆ భరోసాతోనే చెప్తున్నాను నా టీచర్స్ అందరికీ మరి ఒకసారి చేతులు జోడించి అభయం ఇస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, అభయం కూడా ఇస్తున్నాను. ప్లీజ్ ఎవ్వరూ కూడా మీరు మీ యొక్క టీచర్స్ వృత్తిని వదులుకోవద్దు. టీచర్స్ వృత్తిలో వచ్చారు అంటేనే మీలో ఎంత ప్యాషన్ ఉందో, సమాజానికి సర్వీస్ చేయాలి, పిల్లల్ని అభివృద్ధి పొందాలి అని చెప్పి మీరు ఎంతో ఆ విధానంతోనే ఆ యొక్క యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మన టీచింగ్ ప్రొఫెషన్కి వస్తారు. మీరు దయించి నా మీద నమ్మకంతో ఎవ్వరూ కూడా మీకు చెప్తున్నాను, మీ ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేశాను, స్టడీ చేశాను, ప్రతి ఒక్క ప్రాబ్లం మీద ఒక రీసెర్చ్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంకి నేను సొల్యూషన్స్ నేను ఫైండ్ చేశాను, ప్రతి సొల్యూషన్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేయిస్తాను, జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయిస్తాను. చేయించే వరకు నేను నెగ్గిన తర్వాత చేయించే వరకు నేను ఇంటికే వెళ్ళను, జాబ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను. రెగ్యులర్గా ప్రతి ఒక్క ప్రైవేట్ ఎంప్లాయీ, ప్రతి ఒక్క నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఏంటి, ఎయిడెడ్ అవ్వచ్చు, నాన్ ఎయిడెడ్ అవ్వచ్చు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేస్డ్, మీ అందరికీ కూడా ఫస్ట్కి ఏ మంత్ అయితే ఆ మంత్ ఫస్ట్ వచ్చినప్పటికీ మీ దగ్గర శాలరీస్ ఉండాలి, పే స్లిప్స్ మీకు జనరేట్ అవ్వాలి, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్సు, హౌసింగ్ స్కీమ్స్ ప్రతిదీ కూడా మీకు ఇంప్లిమెంట్ అవ్వాలి.
అమలయ్యేటట్టు నేను చూడాలి, నా బాధ్యత. నా మీద నమ్మకంతో నాకు మీరు ఓటేశారు. మీ